కోరుతున్నాను. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దైవ దీపం నమోస్తుతే సాజ్యం ద్రవర్తి సంయుక్తం వహ్నినాలోచితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. దేవదేవ మహాదేవ నీలగ్రీవా సదాశివ భావనాతీత భూతేశ శ్రీ సోమనాథ నమోస్తుతే. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. ధ్యాయే సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణిం హరిం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి సృష్టి స్థితిలయ కారణస్వరూపిణి ఆదిమధ్యాంతరహిత అయినటువంటి జగన్మాత లలితా పరాభట్టారిక శ్రీమాత దివ్యచరణారవిందాలకి భక్తి ప్రపత్తులతో శిరస్సు వంచి నమస్కరిస్తూ శోభకృత్తునామ సంవత్సరాన్ని పూర్తి చేసుకొని చక్కగా క్రోధినామ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం అందరం కూడా. సంవత్సరాది అంటారు, తెలుగు సంవత్సరాది అని మనందరికీ తెలుసు. 60 సంవత్సరాలు ఉన్నాయి ప్రభవాది పర్యంతం ప్రభవాది సమారభ్య క్షయ పర్యంతం కూడా. దాన్నే అక్షయ అని కూడా అంటారు. కాబట్టి ఈ 60 సంవత్సరాలు దక్ష ప్రజాపతి కుమార్తెలు అని మనకి పురాణం కూడా చెప్పబడుతూ ఉంది. కాబట్టి దక్ష ప్రజాపతికి నక్షత్రాలు కుమార్తెలే, 27 నక్షత్రాలు ఆయన కుమార్తెలు. సతీదేవి ఆయన కుమార్తె. పార్వతికి ముందుగా పరమేశ్వరుడు వివాహమాడిన సతీదేవి ఆయన కుమార్తె. దక్షయజ్ఞంలో సతీ భగ్నమైన తర్వాత మరలా జగన్మాతే హిమవంత మహారాజు ఇంట జన్మిస్తే ఆమెను పార్వతిగా ఆయన పరిణయమాడి ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. కాబట్టి ఇలాగా నక్షత్రాలు సంవత్సరాలు ఇవన్నీ అంటే నవప్రజాపతులు ఉన్నారు మనకి, 9 ప్రజాపతులు. ఎవరి ప్రజాపతులు అంటే బ్రహ్మగారికి అసిస్టెంట్స్గా మనం చెప్పచ్చు. బ్రహ్మగారు సృష్టి ప్రథమంగా ప్రజాపతి, బ్రహ్మగారు కూడా ప్రజాపతి అనే పేరు. బ్రహ్మగారు ప్రధానమైనటువంటి సృష్టికర్త అయితే
ఆయన సృష్టి జరుపుతూ ఆయనతో పాటుగా కశ్యప ప్రజాపతి, దక్ష ప్రజాపతి, ఇలా మొత్తం 9 ప్రజాపతుల్ని పెట్టుకొని ఈ పక్షులు, సర్పాలు, వివిధమైనటువంటి విభాగాలు కశ్యప ప్రజాపతి పనిగా, ఈ సంవత్సరాలు, నక్షత్రాలు ఇదంతా కూడా దక్ష ప్రజాపతి పనిగా, ఇలా ఈ 99 ప్రజాపతుల ద్వారా కూడా ఈ సృష్టికి బ్రహ్మగారికి సహాయం చేశారు వీళ్ళు సృష్టి ఏర్పడడంలో. అందుకు వీళ్ళందరూ 9 ప్రజాపతులు అయ్యారు మనకి. అందువల్ల అటువంటి 9 ప్రజాపతుల్లో ఒకరైన దక్ష ప్రజాపతి సంతతిగా మనం వీరిని చెబుతూ ఉంటే, అటువంటి ఆ దక్ష ప్రజాపతి సంతానమైనటువంటి 60 సంవత్సరాలు ప్రభవాది క్షయపర్యంతంగా ఉంటే, అందులో ఇది 38వ సంవత్సరం. ప్రభవ నుంచి మొదలు పెడితే ఈ క్రోధినామ సంవత్సరం శోభకృత 37 పూర్తయింది, 38లోకి మనం వచ్చాం. కాబట్టి ఇలాగే ఈ 60 సంవత్సరాలను బట్టే మనం ఇంకొక సాంప్రదాయం కూడా మనకుంది. ఈ 60లో ఏదో ఒక సంవత్సరంలో మనం పుడుతూ ఉంటాం. ఆ పుట్టిన సంవత్సరం మళ్ళీ వచ్చింది అనేటప్పటికీ షష్ఠి పూర్తి అనే కార్యక్రమాన్ని చేస్తాం. అంటే 60 సంవత్సరాలు పూర్తవడం జీవితంలో అర్ధభాగం కింద లెక్క. మానవుడికి 120 ఏళ్ల ఆయుర్దాయం ఉంది. 120 ఏళ్ల ఆయుర్దాయం కూడా ఎందుకు ఉంటుందయ్యా అంటే, మన జీవన గతంతా నవగ్రహాలను బట్టే వెళ్తుంది. నవగ్రహాల దశలన్నీ పూర్తవ్వాలంటే 120 ఏళ్ళు పడుతుంది. మన నక్షత్రాన్ని బట్టి ఒక్కొక్కరం ఒక్కొక్క గ్రహ దశలో పుడతాం. కొందరు శని మహాదశలో పుడతారు, లేదా కొందరు చంద్రమహాదశ, కొందరు కుజమహాదశ. ఇలా శని 19, చంద్రుడు 10, ఇలా లెక్కలు వేసుకుంటూ వస్తే నవగ్రహాల దశలన్నీ పూర్తవడానికి 120 ఏళ్ళు పడుతుంది. కాబట్టి ఈ 120 ఏళ్ళ ఆయుర్దాయం మానవుడికి పరిపూర్ణంగా ఉంది. మానవుల యొక్క ఆయుర్దాయం 120 ఏళ్ళే. మరి శతమానం భవతి అంటారేమిటండి? ఆశీర్వచనంలో 100 ఏళ్ళు బతుకు అంటారంటే, శతమానం భవతి ఆశీర్వచనం ఎప్పటి నుంచి అయ్యా అంటే పెళ్ళైనప్పటి నుంచి. పెళ్ళవందే వేదాశీర్వచనం పొందే అధికారం స్త్రీకి లేదు, పురుషుడికి లేదు. మన వైదిక సాంప్రదాయంలో వివాహమైన తర్వాతే పరిపూర్ణమైనటువంటి జీవనం. అందుకని వివాహం దగ్గర నుంచే వారిద్దరూ యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, పూజలు చేసినా, పునస్కారాలు చేసినా, వివాహం కాని పురుషుడు ఏ పూజకి పనికిరాడు, వివాహం కాని స్త్రీ ఏ పూజకి పనికిరాడు. మరి వేదమంత్రాలు ఎక్కడొస్తాయి? ఆ పూజా పునస్కార యాగాల్లోనే వస్తాయి. కాబట్టి వివాహమైన దగ్గర నుంచి చేసే పూజా పునస్కారాల్లో ఆశీర్వచనం శతమానం భవతి అంటే అప్పటికి 22 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చాక పెళ్ళి అవుతుంది. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి శతమానం భవతి, మీ ఇద్దరూ కలిసి 100 ఏళ్ళు బతకండి అని అంటే మొత్తం 120 ఏళ్ళ ఆయుర్దాయం వస్తుంది. అలా మరి ఈ సంవత్సరాలకి అంత ప్రాధాన్యం ఉంది మన మానవ జీవనంలో. అందుకనే ఇది సంవత్సర ఆది, ఒక్కొక్క సంవత్సరానికి ఆదిగా ఇది క్రోధినామ సంవత్సరానికి ఆదిగా సంవత్సరాలు జరుపుకుంటున్నాం. దీన్నే ఉగాది అని కూడా అంటారు. ఉగాదికి కారణం ఏమిటయ్యా అంటే, బ్రహ్మగారు కృతయుగం నాటి ముందు, అంటే ఈ యుగాలన్నీ మరలా వస్తూ ఉంటాయి. 4 యుగాలు కలిపితే మహాయుగం, కృత త్రేత ద్వాపర కలియుగాలు 4 యుగాలు అయిపోయిన తర్వాత జలప్రళయం వచ్చిన తర్వాత మళ్ళీ యుగం ప్రారంభం అవుతూ ఉంటుంది కృతయుగం నుంచి. ఇలా ఇప్పటికి ఎన్నిసార్లు అయిందయ్యా అంటే 28 మహాకలియుగే అని చెబుతారు. 27 సార్లు కృతత్రేత ద్వాపర యుగాలు అయిపోయాయి. 28వ కృతత్రేత ద్వాపరాలు అయ్యి 28వ కలియుగం అవుతోంది. అంటే 28 సార్లు రామావతారాలు, కృష్ణావతారాలు ఇలా ఎన్నో జరిగిపోయాయి మనకి. అందువల్ల ఇది ఉగాది అనడానికి కారణం, ఆ 28 యుగాలకి ముందుగా అసలు బ్రహ్మగారు సృష్టి అంటూ ప్రారంభం చేసినది చైత్రమాసం, అశ్విని నక్షత్రం, వసంత ఋతువు, ఆదివారం, ఇలా అన్నీ మొదటిగా వచ్చేటువంటి రోజున ఆయన ప్రారంభం చేశారు. అంటే చైత్రమాస మాసాల్లో మొదటి మాసం చైత్రమాసంలో, తిథుల్లో మొదటిది పాడ్యమి నాడు, వారాల్లో మొదటిది ఆదివారం నాడు, నక్షత్రాల్లో మొదటిది అశ్వని నక్షత్రం నాడు, ఇలా అన్నీ మొదటిదిగా వచ్చినప్పుడు ఆయన సృష్టి ప్రారంభం చేయడం వల్ల అది యుగాదిగా ప్రారంభమై, ఆ యుగాది నాడు ఏ చైత్ర పాడ్యమి నాడు ఆయన ప్రారంభించాడో ఆ చైత్ర పాడ్యమి నాడే మనకి సంవత్సరాది వస్తూ ఉండడం వల్ల ఆ యుగాదికి ప్రత్యామ్నాయంగా ఇది ఉగాది అనే పేరుతో కూడా మనం పిలవబడుతూ ఉంది. అటువంటి క్రోధినామ సంవత్సరంలోకి అడుగు పెడుతూ అనూచానంగా అనేకానేక పుణ్యకార్యాలు, ధార్మిక కార్యాలు, దాన ధర్మ కార్యక్రమాలు, వైదిక సత్కారాలు, పండిత సత్కారాలు, కళాకారులకి పోషణ ఇత్యాదితో కూడినటువంటి అనేకానేక ధార్మిక కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్న శ్రీ ఆనంద ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అనూచానంగా ప్రతి ఏడాది జరుపుకుంటూ వస్తున్న కార్యక్రమంగా ఈ సంవత్సరం ఈనాడు ఇక్కడ ఇంతమంది వేదికను అలంకరించిన పెద్దలందరి సమక్షంలో
ఈ పంచాంగ శ్రవణానికి మనం ముందుకి ఆరంభం చేస్తూ ఇవాళ ఏమి చేయాలో కొన్ని చెప్పారు. ఎందుకు ఈ పంచాంగ శ్రవణాలు, ఎందుకు బ్రాహ్మణులు కాకేడాలు, ఎందుకు దేవాలయంలోకి వెళ్ళాలి, ఏదో సెలవు వచ్చిందంటే ఆగిపోయిన పనులు చాలా ఉంటాయి. అవన్నీ చేసుకోకుండా మళ్ళీ కొత్త పనులు పెట్టుకుని వీటిల్లోకి ఎందుకు వెళ్ళాలి అంటే ఏ పండగ ఎలా జరుపుకోవాలో వైదిక ధర్మంలో మనకి కొన్ని చెప్పారు. సంవత్సరాదిని అబ్దాదౌ ప్రాతరుద్ధాయ, దీన్ని అబ్దాది అంటారు. అబ్దము అంటే సంవత్సరం, ఈ ఆది సంవత్సరానికి ఆది, అదే సంవత్సరాది అబ్దాది. అబ్దాదౌ ప్రాతరుత్థాయ, ఇవాళ పొద్దున్నే లేవండి అని చెప్పారు. ఇవాళ పొద్దున్నే లేవండి, రోజు 10ంటికి లేవండి అని కాదు. అసలు సూర్యోదయాత్ పూర్వమే ఎప్పుడు మనం లేవాలి. ఎందుకంటే సూర్యుడు వెళ్ళిపోతూ తన యొక్క ఆ అమృత కిరణాలని జలంలో పెట్టి వెళ్ళిపోతాట ఆయన. మళ్ళీ సూర్యోదయం అయిందా కిరణాలతో ఆ జలంలో ఉన్న అమృతాన్ని ఆయన తీసేసుకుంటాట. అందుకని ఎవరైతే సూర్యోదయాత్ పూర్వం జలస్నానం చేస్తారో ఆ సూర్యుడు వదిలిపెట్టిన అమృత కిరణాలన్నీ మానవుల దేహానికి అందుతాయి. కాబట్టి సూర్యోదయాత్ పూర్వమే, సూర్యుడు రాకుండానే లేచి స్నానపానాదులు పూర్తి చేసుకోండి అని చెప్పారు. సరే, రోజు ఎలా చేయగలిగినా చేయలేకపోయినా పర్వదినాల్లోనైనా ఈ రోజైనా పొద్దున్నే లేవండి, దంతధావన పూర్వకం కాలకృత్యాలు పూర్తి చేసుకోండి, స్నానం సంధ్యా విధిం కృత్వా, స్నానం చేయడం తర్వాత వెంటనే ఏదో పలహారాలు కాఫీల్లోకి వెళ్ళిపోకూడదు. ప్రతి వర్ణానికి వారి వారి విహిత కర్మగా సంధ్యావందనమో, దేవతా కార్యమో, అర్చనో, దీపారాధనో వారి కుదిరినట్టుగా కాస్త దైవారాధన చెయ్యాలి. అవి పూర్తి చేసుకొని వర్ణాచార క్రమేణతో ఎవరి వర్ణం ప్రకారం వారి పూర్తి చేసి అబ్దాదౌ బంధు సంయుక్తో, ఇవాళ ఎలా ఉండాలయ్యా, ఒంటరిగా ఉండద్దన్నారు. ఇవాళ అంటే ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉంటాం, ఎక్కడెక్కడో ఉంటాం. ఈ పండగలు వచ్చేటప్పటికి అందరూ కలవాలి. తల్లిదండ్రుల దగ్గరికి పిల్లలు, లేదా పిల్లల దగ్గరికి తల్లిదండ్రులు, లేదా కోడళ్ళు, అత్తగారులు, మామగారులు అందరూ కలిసి బంధు సంయుక్తో అందరూ కలిసిన వారై మంగళాస్నాన పూర్వకం. ఇవాళ స్నానం ఎలా చేయాలయ్యా, స్నానాల గదిలోకి వెళ్ళిపోయి వెంటనే స్నానం చేసేయడం కాదు. తైలమర్దనంతో స్నానం చేయాలి. కొన్ని పర్వదినాలు చన్నీటి స్నానం చేయాలి, కొన్ని పర్వదినాలు వేన్నీటి స్నానం చేయాలి. ఎందుకని అభ్యంగన స్నానం చెప్పారు. ఇవాళ అభ్యంగన స్నానం అంటే తలంటు పోసుకోవడం. తలంటు ఎప్పుడూ వేడి నీటితోనే పోసుకోవాలి, చన్నీళ్లతో స్నానం చేయకూడదు. కాబట్టి వేడి నీటితో స్నానం చేయాలి, తైలమర్దనం చేసి చేయాలి. రెండవది పెద్దల చేత నూనె పెట్టించుకుని అక్షతలు వేయించుకు స్నానం చేయమన్నారు. పెద్దలు కానీ లేదా ఆడబడుచులు కానీ, ఆఖరికి భార్య కూడా తనకంటే పెద్ద అయినా భర్తకి నూనె పెట్టి అక్షతలు వేయొచ్చు. ఆ ప్రకారంగా దాన్ని మంగళ స్నానం అంటారు. 2 స్నానాలు చెప్పారు ఇవాళ. అభ్యంగన స్నానం అంటే తలంటు పోసుకోవాలి, మంగళ స్నానం ఇలా అక్షతలు వేయించుకున్న, ఇలా హారతిచ్చిన, ఇలా తలకి నూనె పెట్టిన స్నానాన్ని చెయ్యాలి. అది మంగళ స్నానం. వస్త్రైరాభరణైర్దేహ, కొత్త బట్టలు కానీ ఆరవేసిన బట్టలు కానీ చక్కగా ఉతికారేసిన బట్టలు కానీ కట్టుకొని అలంకృత్వా తతశుచి, చక్కగా అలంకారం అంటే ఇక్కడ ఏవేవో రాసుకోవడం, ఏవేవో పెట్టుకోవడం కాదు, బొట్టు పెట్టుకోవడం అలంకారం. బొట్టు పెట్టుకోకపోతే ఎన్ని అలంకారాలు చేసుకున్నా వాడు అలంకార దేహంతో ఉన్నవాడు కాదు. అందువల్ల చక్కగా తిరునామం కానీ, త్రిపుండ్రాలు కానీ, చందనగంధ కుంకాలు కానీ ఏదైనా అలంకారం చేసుకోవాలి. అనంతరం ఉదన్ముఖో ప్రాంగ్ముఖోవా, ఉత్తరముఖంగా కానీ తూర్పు ముఖంగా కానీ కూర్చుని దైవజ్ఞస్యతు సన్నిధౌ, ఇలా పండితులు, పంచాంగకర్తలు లేదా స్మార్త పండితులు, వేద పండితులు పెద్దల దగ్గర కూర్చుని పంచాంగ శ్రవణం చెయ్యాలి అన్నారు. అలాగే ఇవాళ విఘ్నేశం భారతీ ఖేటాన్ దైవజ్ఞం బ్రాహ్మణాన్ గురు, గణపతిని, సరస్వతి అమ్మవారిని, బ్రాహ్మలని, గురువులని, తల్లిదండ్రుల్ని ఇవాళ నమస్కారం చేసి సంపూజ్య వత్సర ఫలం వారిని అడిగి, వారిని జాగ్రత్తగా కోరి, అయ్యా సంవత్సరం ఫలాన్ని నాకు చెప్పండి, ఈ సంవత్సరం ఎలా ఉందో చెప్పండి అని కోరాలట. కోరి సాంగోపాంగం యథాక్రమం, సాంగోపాంగంగా యథాక్రమంగా ఈ సంవత్సర ఫలితాన్ని తెలుసుకోవాలి. సాంగోపాంగం అంటే అంగములు, దీనికి 5 ఉన్నాయి పంచాంగానికి, అందుకే పంచాంగం అంటారు. తిథిర్వారంచ నక్షత్రం యోగ కరణమేవచ. తిథులు 15, వారాలు 7, నక్షత్రాలు 27, యోగాలు 27, కరణాలు 11. ఈ 5 గురించి నిత్యము చెబుతూ ఉండేది కాబట్టి పంచ అంగములతో కూడినది పంచాంగము అని. దాని యథాక్రమంగా ఇవన్నీ తెలుసుకోవాలి. ఇలా తెలుసుకుంటే అసలు నిత్యము పంచాంగం తెలుసుకోమని, స్నానం చేశాక దేవుడి దగ్గరికి వెళ్లే ముందు పంచాంగం తీసి ఇవాళ తిథి వార నక్షత్రం తెలుసుకుని దాన్ని సంకల్పంలో చెప్పుకొని పూజా కార్యక్రమాలు చేసుకోమని. అలా తెలుసుకోపోయినా వత్సరానికి ఒక్కసారి ముందైనా ఇలా తెలుసుకుంటే వారికి ఏమేం కలుగుతాయి ఫలితాలంటే వికాస వదనోధీమాన్, చక్కనైనటువంటి తెలివైన వాడు అవుతాడు. చక్కనైనటువంటి విప్పారిన ఆనందకరమైన వదనారవిందంతో చక్కటి ఫలితాలు పొందుతారు అని చెప్పారు.
అంతేకాదు ఈ సంవత్సరాది నాడు ఈ తిథివార నక్షత్ర యోగ కరణాలతో కలిసినటువంటి పంచాంగాన్ని వినడం వల్ల తిథేశ్చ శ్రియమాప్నోతి, ఇవాళ తిథి పాడ్యమేని తెలుసుకోవడం వల్ల ఐశ్వర్యం కలుగుతుందన్నారు. ఎందుకంటే 15 తిథులకి 15 మంది అధిష్టాన దేవతలు ఉన్నారు. ఇవాళ పాడ్యమే అనుకోవడం వల్ల ఆ దేవత తృప్తి చెందుతారు, ఆ దేవతానుగ్రహం కలిగి సంపద కలుగుతుంది తిథి తెలుసుకోవడం వల్ల అన్నారు. వారాత్ ఆయుష్యవర్ధనం, ఆయుర్దాయం పెరగడానికైనా ఆయుర్దాయం తరగడానికైనా నవగ్రహాలు కారణం. ఎవరికైనా 2 రకాల మృత్యువులు ఉంటాయి, ఆసన్న మృత్యువు అపమృత్యువు. ఆసన్న మృత్యు ఎవరు తప్పించుకోలేరు, ఇన్నాళ్ళు ఉండడం అని రాసి పెడతాడు, అన్నాళ్ళు అయిపోయాక వెళ్ళిపోతాం అందరం కూడా, అది ఆసన్న మృత్యువు. కానీ గ్రహాల గతుల వల్ల తేడాల వల్ల గ్రహాల యొక్క ఆ చెడు మార్గంలో వెళ్ళడం వల్ల అపమృత్యువులు వస్తాయి. అపమృత్యువులు జపం ద్వారా కానీ దానం ద్వారా కానీ పూజ ద్వారా కానీ తప్పించుకోవచ్చు. కాబట్టి ఆయుర్దాయం పెరగడమైనా తరగడమైనా గ్రహాల మీద ఉంది. కాబట్టి వారాన్ని కనుక తెలుసుకుంటే, అది కూడా ఎలాగా సండే మండే అంటే లాభం లేదు, ఆదివారము సోమవారము లేదా సంస్కృతం భానువారము మందవారము ఇలా అనుకుంటే గ్రహముల పేర్లే వాటిలో రావడం వల్ల గ్రహాలను తెలుసుకున్న వారమై వారాలు అనుకోవడం వల్ల తెలుసుకోవడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది. వారాత్ ఆయుష్యవర్ధనం అన్నారు. నక్షత్రాత్ హరతే పాపం, అశ్విని నక్షత్రం ఇవాళ వెళ్తే భరణి నక్షత్రం కృత్తిక ఇలా అనుకోవడం వల్ల పాపాలన్నీ పోతాయి. నక్షత్రాలు కూడా దేవతా స్వరూపాలు. యోగాద్ రోగ నివారణం, ఇవాళ ఈ సమయంలో ఈ యోగం జరుగుతోంది అనుకోవడం వల్ల రోగాలు పోతాయి. కరణం ఏమిటో తెలుసుకోవడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. ఇలా ఈ పంచాంగంలో 5 రకాల శుభ ఫలితాలు ఇస్తున్నాయి అని చెబుతూ ఇవాళ పంచాంగాన్ని వినడం వల్ల శ్రీకళ్యాణ గుణావహం, మంచి గుణాలు కలుగుతాయి అందరికీ. దుస్వప్న దోషాపహం, మంచి కళలు మనకి సుస్వప్న శాస్త్రం దుస్వప్న శాస్త్రం 2 ఉన్నాయి. కళలు మనం కోరుకుని కణం అవే వస్తాయి, కానీ ఎలా వచ్చిన కళని బట్టి ఫలితాలు ఉంటాయి అన్నారు. ఇది కనబడితే ఇలా ఉంటుంది, కనబడితే ఇలా ఉంటుందని. అందుకని మరి మనం అనుకోకుండా కనే కళల వల్ల మనకు ఏమన్నా కీడు ఏర్పడితే అదిగో ఆ కీడు ఈ పంచాంగ శ్రవణం సంవత్సరాది నాడు వినడం వల్ల దుస్వప్న దోషాపహం, ఆ దోషాన్ని పోగొడుతుందన్నారు. గంగా స్నాన విశేష పుణ్యఫలదం, గంగలో కాశీలో గంగానదిలో ఉట్టప్పుడు స్నానం చేస్తేనే మహాపుణ్యం. అదే కుంభమేళా వస్తే అర్ధకుంభమేళా వస్తోంది ఈ సంవత్సరం మనకి. అలాగే నర్మదా నది పుష్కరాలు వస్తున్నాయి, అర్ధకుంభమేళా కూడా ఆ గంగా నదికి ఏర్పడుతోంది. అలాగా కుంభమేళా పుష్కరాల సమయంలో విశేష పర్వాల్లో కనుక గ్రహణాల్లో ఇలా విశేషంలో గంగా నదిలో స్నానం చేస్తే అంత పుణ్యమో సంవత్సరాది నాడి పంచాంగ శ్రవణం వల్ల అంత పుణ్యం అన్నారు. గోదాన తుల్యం రుణాం, ఆవుని దానం ఇచ్చినంత పుణ్యం వస్తుందయ్యా అన్నారు. ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం, ఆయుర్దాయం పెరుగుతుంది, శుభాలు కలుగుతాయి, అలాగే సంపద పెరుగుతుంది, సంతానం కలుగుతుంది అన్నారు. నానాకర్మ సుసాధనము సముచితం పంచాంగమాకర్ణీయతాం, అన్ని పనులు ఏది ఇప్పుడు చెయ్యాలి ఏది ఇప్పుడు చేయకూడదు తెలుసుకోవాలంటే పంచాంగాన్ని మించింది లేదయ్యా అంటూ ఇవాళ చేయవలసిన ఇంకొక ప్రధాన కార్యక్రమం షడ్రుచుల సమ్మిళితమైనటువంటి వేపపూతతో కలగలిసినటువంటి ఆ వేపపూత పచ్చడి తినాలి ఇవాళ అన్నారు. దేవుడికి నైవేద్యం పెట్టి పొద్దున్నే దాన్ని తింటూ శతాయుర్వజ్రదేహాయ, నేను 100 ఏళ్ళు బతకాలి. 100 ఏళ్ళు బతకడం అంటే ఏదో మంచాన పడి కాదు, హాయిగా నా పనులను చేసుకుంటూ వజ్రదేహంతో ఉండాలి, ఏదొచ్చినా తట్టుకునేట్లా ఉండాలి, అటువంటి వజ్రదేహంతో ఉండాలి. అలాగే ఆరోగ్యంగా బతకడం ఒక శుభకరమైన విషయం అయితే దేహి అని ఎవరి దగ్గర చేయి చాపకుండా బతికేయాలి. అందుకే భగవంతుని ఏం కోరాలయ్యా చివరికి వచ్చాక అంటే అనాయాసేన మరణం, ఎవరితోనూ చేయించుకోకుండా వెళ్ళిపోవాలి. వినా దైన్యేన జీవనం, ఇవాళ అన్నం లేదు పెట్టండి బాబు అని ఎవరిని అడిగే స్థితి రాకూడదు. వినా దైన్యేన జీవనం, దేహాంతే తవ సాన్నిధ్యం, చనిపోయాక ఇంకా మళ్ళీ పుట్టకూడదు, నీ సాన్నిధ్యంలోకి వచ్చేయాలి. దేహిమే పరమేశ్వర, ఇవి ఇవ్వయ్యా చాలు అని కోరుకోవాలట. అందుకని ఇక్కడ మనకి సర్వ సంపత్కరాయచ, మానవుడికి ఆయుర్దాయం ఆరోగ్యం ఎంత ముఖ్యమో కావలసినంత సంపద కూడా అంతే ముఖ్యం. మనకు ఉంటేనే కదా మనం తినడం ఎవరికన్నా పెట్టడం, మనకే లేకపోతే ఏం చేయగలం. కాబట్టి ఆ సంపత్తు కూడా కలిగించమని కోరుతూ అరిష్టాలన్నీ పోగొట్టమని, సర్వారిష్ట వినాశాయ, అరిష్టాలు పోగొట్టమని కోరుతూ నింబకందల భక్షణం, ఈ వేపపూత పచ్చడి తింటున్నాను అంటూ ఆ వేపపూత పచ్చడి ఈ శ్లోకంతో తినాలి అన్నారు. అద్దాదౌ నింబకుసుమం, ఎవరైతే ఈ సంవత్సరాది నాడు వేపపూత పచ్చడి తింటారో శర్కరామల ఘృతైర్యుతం, చిన్న నేతిబుట్టు కూడా వేయాలన్నారు. అందులో
శర్కర తీపి ఉంటుంది, పులుపు ఉంటుంది, వగర ఉంటుంది, చేదు ఉంటుంది. ఇవన్నీ కలగలిసినటువంటి ఆ అమృతం అన్నారు దాన్ని ఎవరు తీసుకుంటారో. భక్షితం పూర్వయామేతు, 10ంటికో 11ంటికో లేచి తింటే లాభం లేదు, పూర్వయామంలో తినాలన్నారు. అంటే 8 గంటల లోపు పూర్వయామంగా చెబుతారు. ఆ పూర్వయామంలో దీన్ని ఎవరైతే తింటారో తద్వర్షే సౌఖ్యదాయకం, సంవత్సరాది నాడు పొద్దున్నే ఈ వేపపూత పచ్చడి తిన్న వారికి ఆ సంవత్సరం అంతా సుఖాలు కలుగుతాయి అని చెప్పారు. ఇంత ఫలితం ఉంది కాబట్టి ఇంత మన అందరం ఇవాళ ఖాళీ చేసుకుని వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని పంచాంగ శ్రవణంలోకి వెళుతూ ఇక కాలగణితాన్ని చూస్తే కలియుగం ప్రారంభమై కృష్ణ నిర్యాణానంతరం కలియుగం అని చెబుతాం. 5125 సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. విక్రమార్క శకాలుగా ఇది 2081 సంవత్సరం. అలాగే ఆంధ్రప్రదేశ్గా మనం తెలంగాణ నుంచి విడిపోయి 10వ సంవత్సరం. శంకరాచార్యుల వారి యొక్క అబ్దాలుగా చూస్తే 2096 సంవత్సరం. శాలివాహన శకంగా ఇది 1946 సంవత్సరం. రామానుజాబ్దాలుగా చూసినట్లయితే ఇది 1007వ సంవత్సరం. అలాగే మధ్వాచార్యులు మనకి 3 ప్రధానాచార్యులు, శంకరాచార్యులు వారు, రామానుజాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు. అద్వైతం, విశిష్టాద్వైతం, ఇలా మనకి 3 సాంప్రదాయాలు ఉన్నాయి. దాంట్లో ఈ 3 మనకి ప్రధానాచార్యులు వైదిక ధర్మానికి. రామానుజాచార్యుల వారు తిరునామం, శంకరాచార్యుల వారు ఇది, అలాగే ఆ యొక్క మధ్వాచార్యుల వారు రాఘవేంద్ర దీక్షా బద్ధులైనటువంటి వారు. ఈ 3 మనకి ప్రధానాచార్యులు. మధ్వాచార్యాబ్దాలు 908 సంవత్సరం. భారతదేశ స్వతంత్రం 77 సంవత్సరంగా స్వతంత్రాబ్దాలు. ప్రభవాది సంవత్సరాల్లో ఇది 38 సంవత్సరం, క్రోధినామ సంవత్సరం. ఇందాక మా చంద్రాజీ గారు చెప్పినట్టు క్రోధి అంటే కోపాన్ని కలిగి ఉండునది, కోపాన్ని తెప్పించునది. ఇక్కడ కోపము అంటే మనకి అది ఏదో ఉండకూడనటువంటి, అదేదో తన కోపమే తన శత్రువు అని చెబుతూ ఉంటాం. కానీ కోపం లేకుండా ఉండడం కూడా ఒక బలహీనత, ఒక బలహీనమైనటువంటి విషయం. రాముడి విషయంలో చెబుతారంటే ఎలాగంటే కోపం వచ్చేకూడదుట, కోపాన్ని తెచ్చుకోవాలట. రాముడి గురించి రామాయణంలో ఎక్కడ చెప్పినా ఆయన చెబుతారు కోపాన్ని తెచ్చుకున్నాడు రాముడు అంటారు. అంటే కోపం వచ్చేయడం అంటే మన ప్రమేయం లేకుండా దేనికో కోపం వచ్చేయడం. అలా వచ్చేసిన కోపం మన ఆధీనంలో ఉండదు, అది ఏం చేయిస్తుందో మన చేత తెలియదు. కానీ కోపాన్ని తెచ్చుకుంటాం. పిల్లాడు స్కూల్కి వెళ్ళలేదు, వాడి మీద కోపమా మనకి, కోపాన్ని తెచ్చుకుంటాం. ఏదో కర్ర తీస్తాం, ఏదో చేస్తాం, నిజంగా కొట్టేస్తామా, బెదిరిస్తాం. కాబట్టి కొన్ని విషయాల్లో కోపాన్ని తెచ్చుకోబోతే బిడ్డ మాట వినడు. పరిపాలకుడు కోపాన్ని తెచ్చుకోబోతే పరిపాలన సరిగ్గా జరగదు. కోపం లేకపోతే, దండన నీతి లేకపోతే లోకం సరైన దారిలో ఉండదు. కాబట్టి కోపము కూడా ఉండవలసిన గుణమే, కానీ ఎప్పుడు తెచ్చుకోవాలో అప్పుడు తెచ్చుకోవాలి. అలా క్రోధి అంటే కోపమే అయినా దేని మీద కోపం ఉండాలి? దురాచారం మీద కోపం ఉండాలి. దేని మీద కోపం ఉండాలి? అధర్మం మీద కోపం ఉండాలి. దేని మీద కోపం ఉండాలి? అన్యాయం వైపు వెళ్ళాలంటే కోపంగా ఉండాలి. అన్యాయం చేస్తున్న వాళ్ళని మనం సహించాలంటే కోపం ఉండాలి. ఆ రకమైనటువంటి కోపధారి గుణంతో ప్రజలంతా సుగుణవంతులే ఉండాలి అని ఈ క్రోధినామ సంవత్సరం అందరికీ అటువంటి క్రోధాన్ని, దుర్మార్గం మీద క్రోధం కలిగి ఉండేట్లుగా, సన్మార్గం మీద రక్తిని, అనురక్తిని కలిగి ఉండేట్లుగా ఈ క్రోధినామ సంవత్సరం ఆ నామ ఫలితాన్ని అందరికీ చెప్పుకుంటూ, మనకి 5 ఏళ్లకోసారి ప్రభుత్వంలో పాలకులు ఎలా మారుతూ ఉంటారో, సంవత్సరాది రాగానే మనకి ఆ యొక్క అంతరిక్షంలో ఆ గగన మార్గంలో ఉండేటువంటి గ్రహాల గతులన్నీ మారిన దాన్ని బట్టి నవనాయకులు అని 9 ప్రధాన నాయకులు, 21 మంది ఉపనాయకులు ఏర్పడుతూ ఉంటారు. మనకి ఈసారి ఈ రాజు, మంత్రి ఇత్యాదిగా రాజు అంగారక గ్రహానికి రాజత్వం వచ్చింది. రాజు కుజుడయ్యాడు. మంత్రి శని, సేనాధిపతి శని, అర్ఘాధిపతి శని, మేఘాధిపతి శని, పూర్వసస్యాధిపతి చంద్రుడు, అపరసస్య ధాన్యాధిపతి అంగారకుడు, రసాధిపతి గురుడు, నీరసాధిపతి కుజుడు. ఇలా 9 వీళ్ళు ప్రధాన నాయకులు. ఇందులో 7 ఆధిపత్యాలు పాపులకు వచ్చాయి, 2 ఆధిపత్యాలు శుభులకి కలిగాయి. అందువల్ల మనకి పాపుల చేతిలో ఎక్కువ పగ్గాలుంటే ఇక్కట్ల పాలు కాక తప్పదు. గ్రహాలైనా అవి లేకపోతే నాయకులైనా, మంచివాడు పాలకుడుగా ఉంటే అందరం బాగుంటాం, చెడ్డవాడి చేతిలో ఉంటే అందరం బాధపడతాం. కాబట్టి పాపుల చేతిలో ఎక్కువగా ఈ నవనాయకత్వాలు వచ్చాయి. ఇక రవి ఆర్ద్ర నక్షత్రంలోకి మనకి జూన్ 22వ తారీఖు జ్యేష్ఠ బహుళ పాడ్యమి నాడు ఉదయం 8:10 ఆర్ద్ర నక్షత్ర ప్రవేశం. అంటే తొలకరి వానలు సుమారుగా జూన్ 22వ తారీఖు నాడు
ఆ దగ్గరలో ప్రారంభం అవుతాయి తొలకరి వానలు. ఇక ఈసారి పశుపాలకుడు, ఆవులకి ఆ పశువులకి ఆహారాన్ని పెట్టేవాడు యముడు. దీనివల్ల యముడైనంత మాత్రాన అదేమీ కష్టతరమైన విషయం కాదన్నారు. పశువులకి చాలా సమృద్ధి అయినటువంటి ఆహారం దొరుకుతుంది, పశువులు చాలా పోషణగా ఉంటాయి. ఆవుల్ని బయటికి వదిలిపెట్టేవాడు బలరాముడు. అందువల్ల పాడి పరిశ్రమ అభివృద్ధిలో ఉంటుంది, వ్యవసాయం తగినట్టుగా అందరికీ చక్కగా లాభిస్తుంది. ఈ సంవత్సరం 16 వీసాల పంట పండుతుంది, 7 వీసాల పంట మనకి లభ్యమవుతుంది. ఎరుపు ధాన్యాలు, ఎర్రని ప్రాంతాలు, మిర్చి, గోధుమలు, వేరుశనగ ఇత్యాదులన్నీ ఎక్కువగా పండుతాయి. ఎరుపు ధాన్యాలు ఈసారి రాజు కుజుడవడం వల్ల ఎరుపు ధాన్యాలన్నీ ఎక్కువ పండుతాయి. 2 కుంచాల వర్షం, 9 భాగాలు సముద్రం మీద, 9 భాగాలు పర్వతాల మీద, 2 భాగాలు భూమి మీద. దీనివల్ల నదులన్నీ జలకళతో సమృద్ధిగా ఉంటాయి. పర్వతాల మీద ఎక్కువ వానలు కురియడం వల్ల నదులన్నీ నీటితో నిండి ఉంటాయి. నదీ పరివాహక ప్రాంత పంటలన్నీ శుభ్రంగా ఉంటాయి. మెట్ట పంటలు కూడా వర్షాధారంగా బాగా పండేటువంటి అవకాశంగా మనకు కనబడుతూ ఉంది. ఇక ఈ సంవత్సరంలో ఏర్పడేటువంటి కర్తర్లు, మూఢాలు, గ్రహణాలు, పుష్కరాలు, సంక్రమణాలు, వీటి గురించి చూసినట్లయితే కర్తరి అంటే కృత్తికా నక్షత్ర ప్రవేశ కాలాన్ని కర్తిరి అంటారు. కృత్తికా నక్షత్రానికి అధిపతి అగ్నిహోత్రుడు. అది కృత్తికా నక్షత్రం ఆ సంచారంలో ఆ సూర్యుడు వెళ్తున్న అన్ని రోజుల కాలం ఇంటి పనులు చేయకండి అనేవారు. ఎందుకంటే పూర్వం అంతా ఆ తాటేకిళ్ళు, పెంకుటిళ్ళు అంతా కలపతోటి ఆ అగ్నికి దగ్గరైన ఆ వాటితో సంబంధించిన ఇల్లు కాబట్టి కృత్తికార్తెలో ఇల్లు నెయ్యడం కానీ, ఎక్కువ వేసవకాలంలో ఇల్లు నేయించుకునేవారు పాకలన్నీ. అందుకని ఆ కృత్తికార్తె ఉన్నటువంటి 15 రోజులు సుమారు ఆ పని చేయొద్దనేవారు. అందువల్ల ఇప్పుడు అవి లేకపోయినా స్లాపులు వేయడం కూడా నిషిద్ధమని చెప్పారు. ఏదైనా నిర్మాణాలు చేస్తున్నా 15 రోజుల్లో స్లాపు వేయకుండా మిగతా పనులు చేసుకోవచ్చని. మనకి మే 4వ తారీఖు చైత్రబహుళ ఏకాదశి నాడు చిన్న కత్తరి, మే 11వ తారీఖు వైశాఖ శుద్ధ చవితి శనివారం నాడు పెద్ద కత్తరి ప్రారంభమై మే 11 నుంచి మే 28 వరకు కత్తిరి. చిన్న కత్తిరి వదిలేయచ్చు, 4వ తారీఖు నుంచి పట్టించుకోకర్లా. మే 11 నుంచి మే 28 వరకు ఈ రోజుల్లో ఆ కత్తిరి ఉండడం వల్ల ఇంటి పనులు కాస్త దూరం పెట్టుకోవాలి. అలాగే మూఢాలు ఈ సంవత్సరం రేపు మే 1వ తారీఖు నుంచి జూలై 7వ తారీఖు వరకు, అంటే సుమారుగా వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢం ఎలాగా ఉండవు. మళ్ళీ ఆగస్టులో తప్ప ముహూర్తాలు లేవు. 2 మూఢాలు కలిసి వచ్చాయి, శుక్రమూఢం, గురుమూఢం కలిసిపోయాయి. అందువల్ల అంత దూరం వెళ్ళిపోయింది. పక్కనే ఆషాఢం వచ్చింది. అందువల్ల 3 మాసాలు ఏప్రిల్ నెలాఖరు దాటితే మే కానీ, జూన్ కానీ, జూలై కానీ ముహూర్తాలు లేవు. ఆగస్టు నుంచి ముహూర్తాలు, ఆగస్టు 8 నుంచి సుమారుగా ముహూర్తాలు ఉంటాయి. కాబట్టి మే 1 బుధవారం చైత్రబహుళ నవమికి శుక్రమూఢం ప్రారంభం, మే 5లో చైత్రబహుళ ద్వాదశి ఆదివారం గురుమూఢం ప్రారంభం. ఈ యొక్క గురుమూఢమి 1వ తారీఖు జూన్ 1వ తారీఖు నాడు గురుమూఢం వెళ్తోంది, జూలై 7వ తారీఖు నాడు శుక్రమూఢం వెళ్తోంది. మొత్తంగా మే 1 నుంచి జూలై 7 వరకు మూఢాలే. గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, ఉపనయనాలు, వివాహాలు ఇత్యాదులు ఉండవు. అన్నప్రాసన, నామకరణ ఇత్యాది కార్యక్రమాలకి మూఢంతో నిమిత్తం లేదు. బాలింత్రాలు లేదా చూలింత్రాలు వీళ్ళ కార్యక్రమాలకి మూఢాలు ఉండవు. అలాగే ఈ సంవత్సరం కత్తరి, మూఢాలు ఆ ప్రకారం ఉంటే పుష్కరాలు, నర్మదా నదికి పుష్కరం ఏర్పడుతోంది ఈ సంవత్సరం. మే 1వ తారీఖు బుధవారం నుండి మే 12వ తారీఖు ఆదివారం వరకు. మే 1వ తారీఖు నాడు మధ్యాహ్నం 1 గంటకి వృషభ రాశిలోకి బృహస్పతి ప్రవేశించడం వల్ల పుష్కరం ఏర్పడుతోంది నర్మదా నదికి. ఈ పుష్కరం 12 రోజులు, మే 1 నుంచి మే 12 దాకా నర్మదా నదినే రేవా నది అని కూడా పిలుస్తారు. అందుకే అంటారు రేవా తీరే తపఃకుర్యాత్ అని మనకి శాస్త్రం చెబుతోంది. రేవా నదీ తీరంలో కొద్దిపాటి సేపు కూర్చుని చిన్న జపం చేసినా అది అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది అని. నర్మదా నది మనం ఆ శివలింగాలు 2 రకాలు, రాతితో తయారు చేయడం, మట్టితో తయారు చేయడం. కొన్ని పానమట్టం మాత్రమే తయారు చేసి లింగాన్ని ఎక్కడి నుంచో తెచ్చి పెడతారు. ఆ లింగం తయారు చేయడం కాదు, సహజంగా ఏర్పడుతుంది. అవే నర్మదా బాణాలు అంటారు. నర్మదా నదిలో శివలింగాలు ఏర్పడతాయి, గండకీ నదిలో సాలగ్రామాలు ఏర్పడతాయి, అది విష్ణు స్వరూపం. నర్మదా నదిలో శివలింగాకృతిగా బాణాలు ఏర్పడతాయి. అవి పట్టుకొచ్చి నర్మదా బాణాలని చెప్పని మనం పెడుతూ ఉంటాం.
అటువంటి ఆ శివలింగ ఆవిర్భావం కలిగేటువంటి నది నర్మదా నదికి పుష్కరాలు. కాబట్టి ఆ 12 రోజులు ఈ క్రోధినామ సంవత్సరంలో నర్మదా నది పుష్కరాలు వస్తున్నాయి. ఆ తర్వాత అటుపిమ్మట యమునా సరస్వతి పూర్తయ్యాక తర్వాత వచ్చేది గోదావరి. గోదావరికి 2 పుష్కరాల దూరంలో ఉన్నాం. ఈ తర్వాత 2 పుష్కరాలు పూర్తయితే 3వది గోదావరి పుష్కరం మరలా వస్తోంది. కాబట్టి అది ఈ సంవత్సరం పుష్కరం నర్మదా నదికి. ఇక ఈ సంవత్సరం గ్రహణాలు భారతదేశంలో కనపడే గ్రహణాలు ఏమీ లేవు. మనం ఏ గ్రహణాలు నియమాలు కానీ ఏమీ పాటించక్కర్లా. కానీ ప్రపంచవ్యాప్తంగా 4 గ్రహణాలు వస్తున్నాయి. సెప్టెంబర్ 18, అక్టోబర్ 2, అలాగే మార్చి 2025 మార్చి 14, 2025 మార్చి 29 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు ఉన్నాయి. ఇవి భారతదేశంలో కనపడవు, మనకేం సంబంధం లేదు, మనకేమి గ్రహణ నియమాలు లేవు. కాబట్టి ఈ సంవత్సరంలో మనకి గ్రహణాలు లేవు. ఇక సంక్రమణం జనవరిలో సంక్రాంతి నాడు వచ్చేటువంటి సంక్రమణాన్ని చూసినట్లయితే మనకి జనవరి 14వ తారీఖు 2025 జనవరి 14వ తారీఖు నాడు మకర సంక్రాంతి అయింది. 2025 జనవరి 14 మంగళవారం మధ్యాహ్నం 2:45 సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం వల్ల మకర సంక్రమణం ఏర్పడుతోంది. ఇది పుష్యబహుళ పాడ్యమి నాడు జరుగుతోంది. ఈ తిథి నాడు సంక్రమణం. అందువల్ల ఈ సంవత్సరం మనకి జనవరి 13 సోమవారం నాడు భోగి వచ్చింది, జనవరి 14 మంగళవారం నాడు సంక్రాంతి వచ్చింది, జనవరి 15 బుధవారం నాడు కనుమ వచ్చింది. అంటే ఆదివారంతో కలిపి 4 సెలవులు వస్తున్నాయి. కాబట్టి ఆ ప్రకారంగా సోమ మంగళ బుధ ఈ 3 రోజులు మనకి పండగలు అవుతున్నాయి. ఇక ఆ సంక్రాంతి పురుషుడు వచ్చిన వారాన్ని బట్టి, లగ్నాన్ని బట్టి, తిథిని బట్టి, వచ్చిన వాహనాన్ని బట్టి, వెళుతున్న ప్రయాణాన్ని బట్టి కొన్ని ఫలితాలు చెప్తారు. ఈ సంవత్సర ఫలం చూడడంలో అది కూడా ప్రధానం. ఈ సంవత్సరం ఈ సంక్రాంతి మహోదర అనే నామంతో వస్తున్నాడు సంక్రాంతి పురుషుడు. అందువల్ల చోరనాశనం, దొంగలకి ఇక్కట్లు కలుగుతాయి. బిల్మోదకం మారేడు పత్రితో స్నానం చేస్తున్నాడు. ప్రజలందరూ చాలా భయభ్రాంతులతో ఉంటారు. బాలవ అనే కరణంలో జరుగుతోంది, రక్తవస్త్రాన్ని కట్టుకున్నాడు. దీనివల్ల రోగపీడితులవుతారు ప్రజలు. చందన గంధాన్ని రాసుకున్నాడు, విప్రనాశనం, బ్రాహ్మణులకు అరిష్టంగా ఉంటుంది. జాజి పుష్పాలు ధరించాడు, అందువల్ల ప్రజలంతా శోభావంతులే ఉంటారు. ముత్యాన్ని ధరించి ఉన్నాడు, శుభాలు కలుగుతాయి ప్రజలకి. వెండి పాత్రలో భోజనం చేస్తున్నాడు, ప్రజలందరికీ సుభిక్షమైనటువంటి పంటలు పండుతాయి. పాయసాన్ని తింటున్నాడు, దీనివల్ల పశువులకి నాశనం ఏర్పడుతుంది. అరటి పండుని ఆయన భుజిస్తూ ఉండడం వల్ల ఆ రకమైన పంటకి నాశనం ఏర్పడుతుంది. బింది ఆయుధాన్ని పట్టుకోవడం వల్ల 4 కాళ్ళ జంతువులకి అరిష్టం ఏర్పడుతుంది. ఎరుపు ఛత్రాన్ని పట్టుకోవడం వల్ల మహాయుద్ధం. పులి వాహనం మీద వస్తున్నాడు ఈసారి, అరణ్య మృగాలకి అరిష్టం. క్రోధకారకమైనటువంటి ముఖంతో ఉండడం వల్ల జనులందరికీ కొద్దిగా విపత్తులు. కూర్చున్న స్థితిలో ఉండడం వల్ల ధరలన్నీ స్థిరంగా ఉంటాయి. దక్షిణ దిక్కుగా ప్రయాణం చేస్తూ ఉండడం వల్ల దక్షిణ దేశాలు ఆంధ్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాల్లో కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కృష్ణపక్షం అవడం వల్ల ప్రజలందరూ క్షేమంగా ఉంటారు. బహుళ పాడ్యమి నాడు రావడం వల్ల శుభప్రదం. మంగళవారం రావడం వల్ల కొద్దిగా వ్యాధులు ప్రబలతాయి. అపరాహ్న కాలం, మధ్యాహ్న కాలంలో సంక్రాంతి రావడం వల్ల వర్ణారిష్టం. వృషభ లగ్నంలో జరగడం వల్ల సుఖదుఖాలు సమానంగా ఉంటాయి. సూర్యోదయం నుంచి 12వ ముహూర్తంలో ఇది జరగడం వల్ల ప్రజలంతా సుభిక్షంగా ఉంటారు. ఇది మనకి కనబడుతున్నటువంటి సంక్రాంతి జరిగేటువంటి పురుషుడి యొక్క దాన్ని బట్టి వచ్చే ఫలితాలు. ఇక నవనాయకులు ఇందాక చెప్పుకున్నాం 9 నాయకులని. వారికి ఆ 9 నాయకులు అవ్వడం వల్ల ప్రత్యేకంగా ఏమిటయ్యా అంటే, సంవత్సరాది ఏ వారంలో వస్తుందో ఆ వారానికి అధిపతే రాజు అవుతాడు. సంవత్సరాది ఎప్పుడు వచ్చింది ఈసారి? మంగళవారం. మంగళవారానికి అధిపతి ఎవరు? అంగారకుడు, కుజుడు. కాబట్టి కుజుడే రాజు అయ్యాడు. మేష సంక్రమణం ఏ వారం వస్తుందో అంటే ఏప్రిల్ 14 విష్ణు అంటానే ఆ కేరళ, తమిళనాడు వారికి సంవత్సరాది సౌరమానం అప్పుడు ప్రారంభిస్తారు వాళ్ళు, మనకి చంద్రమానం ఇప్పుడు. ఆ ఏప్రిల్ 14 ఏ వారం వచ్చిందో దాన్ని బట్టి మంత్రి వస్తారు, సౌరమానం. అది ఆ రోజున మనకి సౌరమానాన్ని బట్టి శనివారం వచ్చింది కాబట్టి మంత్రి శని అయ్యాడు. సూర్యుడు సింహరాశిలో ప్రవేశించిన దాన్ని బట్టి ఆ వారాధిపతి సేనాధిపతి అవుతాడు. అలాగే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన దాన్ని బట్టి సస్యాధిపతి ఆ వారాధిపతి వస్తాడు. దాని ప్రకారంగా నవనాయకులు. రాజు కుజుడవడం వల్ల అగ్ని భయం ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం.
అలాగే శస్త్రభయాలు ఎక్కువగా ఉంటాయి, పంటలు తగ్గుతాయి, అల్పవృష్టి కొద్దిగా వానలు తగ్గుతాయి, దొంగల భయం ఎక్కువగా ఉంటుంది, యుద్ధ భయాలు కలిగే అవకాశం ఉంది, సైన్యానికి అరిష్టంగా ఉంటుంది, భయోత్పాతంగా ఉంటుంది. మంత్రి శని అవ్వడం వల్ల వర్షాలు తక్కువ, పంటలు విరివిగా పండినా చేతికి వచ్చేంత వరకు నమ్మకం తక్కువ, దుర్మార్గులు చాలా ప్రబలుతూ ఉంటారు, దొంగల వల్ల, రోగాల వల్ల, అగ్ని బాధల వల్ల ప్రజలు ఇక్కట్లు పడతారు, ప్రజల మాన ప్రాణాలకి హాని కలుగుతుంది, ధాన్యాల ధరలు పెరుగుతాయి. సేనాధిపతి శనవడం వల్ల సైన్యానికి నాశనం, యుద్ధ భయం, భయోత్పాతం, నల్ల భూములు, నల్ల ధాన్యాలు పండుతాయి, రాజకీయ ఒడిదుడుకులు ఏర్పడతాయి, అలాగే రాజకీయ అస్థిరత ఏర్పడుతుంది. అర్ఘాధిపతి శనవడం వల్ల సామాన్య వర్షం, ఆహార ధాన్యం కొరత, ప్రజలు ఇప్పట్లో బాలవడం, బొగ్గు, సీసం, చర్మం, ఇనుము, తారు, మినువులు, నువ్వులు, ఆవాలు ఇవన్నీ కూడా ధరలు సరసంగా ఉంటాయి. మేఘాధిపతి శనవడం వల్ల వర్ష ప్రతిబంధకం, ప్రభుత్వాలకి కోశాగారంలో ధనం కనపడదు, ఏ కార్యక్రమాలు చేయడానికైనా ధనాభావం ఏర్పడుతుంది, చలి బాధలు ఎక్కువగా ఉంటాయి, చలి జ్వరాలు కలుగుతాయి, వ్యాధులు ప్రబలుతాయి. అలాగే పూర్వసస్యాధిపతి చంద్రుడు అవడం వల్ల మాగాని, మెట్టబెంటలు బాగా ఫలిస్తాయి, పూర్వాపర సస్యాలు, వృక్షజాతులు, చింత, మామిడి, పనస, నారింజ ఫలవృక్షాలన్నీ అభివృద్ధిగా ఉంటాయి, ధరలు సరసంగా ఉంటాయి. ధాన్యాధిపతి కుజుడవడం వల్ల ఎర్ర పంటలు బాగా పండుతాయి, బొబ్బర్లు, కందులు, మిర్చి, వేరుశనగ, ఎర్రధాన్యాలు, ఎర్ర భూములు బాగా ఫలిస్తాయి, చెరకు, బెల్లం, పంచదార, నెయ్యి, నూనె, ఆమదం ధరలు పెరుగుతాయి. రసాధిపతి గురుడవడం వల్ల బంగారం, వెండి, పట్టు ఈ ధరలన్నీ తగ్గుతాయి, కాస్త బంగారం ధర తగ్గే అవకాశం ఉంది, ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అధిక వర్షాలు పడతాయి, పాడి పంటలు బాగుంటాయి. నీరసాధిపతి కుజుడవడం వల్ల ఫలపుష్పాలు సమృద్ధిగా ఉంటాయి, మణులు, రక్తచందనం ఇవన్నీ కూడా ధరలు తగ్గుతాయి, రాగి, ఇత్తడి, కంచు ధరలు పెరుగుతాయి, ధాన్యం, బియ్యం ధరలు సమానమైనటువంటి స్థాయిలో ఉంటాయి. ఇవి 7 పాపులు 2 శుభులు అయ్యారు. దీనివల్ల మొత్తంగా లోకంలో కొంచెం జాగ్రత్తగా దైవధ్యానంతో ప్రజలంతా ముందుకెళ్ళాలి అని మనకు కనబడుతూ ఉంది. ఇక ఉపనాయకులు 21 మందిలో 15 మంది పాపగ్రహాలకి ఆధిపత్యం, అలాగే 6 శుభులకి ఉపనాయకుల ఆధిపత్యం. దీనివల్ల కూడా కొంచెం ప్రజలకి ఇబ్బందులు కలుగుతాయి అని. ఇలా సంవత్సర ఫలితం ఉంటే, సంవత్సర ఫలితం గ్రహాలను బట్టి ఎలా చెప్పబడి ఉన్నా ఆ లక్ష్మీనారాయణ, పార్వతీ పరమేశ్వర, జగదాంబిక అనుగ్రహం చేత సర్వులకు ఈ సంవత్సరం అన్ని శుభ ఫలితాలిచ్చుగాక అని అమ్మవారిని ప్రార్థన చేస్తూ, ఇక వ్యక్తిగతంగా నా నక్షత్రానికి, నా రాశికి ఎలా ఉంది అని చూసుకునే ఆ ముందుగా నక్షత్రాలను బట్టి కందాయ ఫలాలు చూసినట్లయితే, కందాయ ఫలం అంటే ఒక్కో నక్షత్రానికి 3 అంకెలు చెబుతారు. ఈ 3 అంకెలు సంవత్సరాన్ని 3 భాగాలు చేసి ఒకే అంకె ఫలితం ఒక 4 నెలలు చూసుకోవాలి. మొదటి 4 నెలల్లో మొదటి అంకె, రెండవ 4 నెలలు రెండవ అంకె, మూడవ 4 నెలలు మూడవ సంఖ్య, ఇలా చూసుకోవాలి. ఇలా ఇందులో బేసి సంఖ్య వస్తే ధనలాభం, సరి సంఖ్య వస్తే సమలాభం, 0 వస్తే శూన్యలాభం, ఏ ఫలితము లేదు అని అలా చెప్పబడేటువంటి రీతిగా చూసుకుంటూ అశ్విని 2, 1, 0, భరణి 5, 2, 3, కృత్తిక 0, 0, 1, రోహిణి 3, 1, 4, మృగశిర 6, 2, 2, ఆరుద్ర 1, 0, 0, పునర్వసు 4, 1, 3, పుష్యమి 7, 2, 1, ఆశ్లేష 2, 0, 4, మఖ 5, 1, 2, పూర్వ ఫలుగుని పుబ్బ 0, 2, 0, ఉత్తర 3, 0, 3, హస్త 6, 1, 1, చిత్త 1, 2, 4, స్వాతి 4, 0, 2, విశాఖ 7, 1, 0, అనురాధ 2, 2, 3, జ్యేష్ఠ 5, 0, 1, మూల 0, 1, 4, పూర్వాషాఢ 3, 2, 2, ఉత్తరాషాఢ 6, 0, 0, శ్రవణం 1, 1, 3, ధనిష్ట 4, 2, 1, శతభిషం 7, 0, 4, పూర్వాభాద్ర 2, 1, 2, ఉత్తరాభాద్ర 5, 2, 0, రేవతి 0, 0, 3. ఇవి ఈ 27 నక్షత్రాలకి ఉన్నటువంటి 4 మాసాలకి ఫలితాలు చూపించే కందాయ ఫలాలు. ఇక రాశి ఫలితాలు, ఆదాయ వ్యయాలు, రాజపూజ్యాలు ముందుగా చూస్తే, ముందుగా ఈ మేషం నుంచి మేనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యాలమానాలు, అలాగే వారికి ఉన్నటువంటి గ్రహగతులని ఒక్కసారి మనం పరిశీలన చేసినట్లయితే, ముందుగా మేషరాశి అశ్విని 4 పాదాల వారికి, భరణి 4 పాదాల వారు, కృత్తిక మొదటి పాదం వారికి మేషరాశి వర్తిస్తుంది. ఒకవేళ జన్మ నక్షత్రం లేకపోతే
చూ చే చో ల లీ లు లే లో ఆ అనే అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వారికి మేషరాశి వర్తిస్తుంది. మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. వీరికి ఈ సంవత్సరం మంచి ప్రోత్సాహంగా ఉంటుంది. ఏదో రకంగా ధనం చేతికి అందుతుంది, ఎటువంటి లోటుబాట్లు ఉండవు. అలాగే ధనం వచ్చినా ఖర్చు కూడా అలాగే ఉంటుంది. గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ఈ సంవత్సరం మేషరాశి ఉద్యోగులకి ప్రమోషన్స్తో కూడినటువంటి ఉన్నత ఉద్యోగాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకి శని బలం బాగుంది కాబట్టి విజయాన్ని పొందుతారు. ఈ సంవత్సరం కళాకారులు గురుబలం బాగుంది, చక్కటి గుర్తింపు పొందుతారు. వ్యాపారులకు అనుకూలంగా ఉంది. మేషరాశి వారికి విద్యార్థులకి గురుబలం బాగుంది, చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. వారు అనుకున్నటువంటి ఉత్తీర్ణత సాధించగలుగుతారు. వ్యవసాయదారులకి 2 పంటలు లాభిస్తాయి. మేషరాశి స్త్రీలకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మొత్తం మీద వ్యయంలో రాహు సంచారం ఉన్నాడు కాబట్టి మంగళవార నియమాలు ఈ మేషరాశి వారు పాటిస్తే ఇంకా శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం. ఇక వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి మొత్తం 4 పాదాలు, మృగశిర మొదటి 2 పాదాల వారికి ఈ ఉ ఏ ఓ వా వి ఉ వే ఓ అన్న అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వారికి వృషభ రాశి వర్తిస్తుంది. వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. వీరికి భూగృహంలో మార్పులు ఏర్పడతాయి. జీవితంలో ఆనందం ఏర్పడుతుంది. పదవులు బహుమానాలు పొందుతారు. అలాగే కొద్దిగా కుటుంబ సభ్యులలో కొద్దిగా అనారోగ్యాలు కలిగే అవకాశం, దానివల్ల కొంచెం మానసికమైనటువంటి ఒత్తిడి, అలాగే ఉద్యోగస్తులకి విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంది. కళాకారులకి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. వ్యాపారులకి ఈ సంవత్సరం బాగుంటుంది, వారికి యోగిస్తుంది. విద్యార్థులకి సామాన్య ఫలితాలు వస్తాయి వృషభ రాశి వారికి. అలాగే ఆ యొక్క వ్యవసాయదారులకి 2 పంటలు లాభిస్తాయి. ఈ సంవత్సరం స్త్రీలకి వృషభ రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది. మొత్తం మీద వీరు గురువార నియమాన్ని పాటించడం వల్ల వృషభ రాశి వారు ఇంకా ఎక్కువ శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం. ఇక మిథున రాశి ఫలితాలు మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర మొత్తం 4 పాదాలు, పునర్వసు మొదటి 3 పాదాల వారికి కా కీ కూ ఖం గచ్చ కే కో హా అనే అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వారికి మిథున రాశి వర్తిస్తుంది. మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. వీరికి ఈ సంవత్సరం చాలా పెద్దమైన కార్యాలన్నీ సాధిస్తారు. గతంలో ఉన్న రుణాలన్నీ తీరుతాయి. శని బలం బాగుంది, ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబ సంరక్షణ బాగుంటుంది. అప్రయత్నంగా ధనలాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అనుకూలమైన కాలం, చక్కటి అధికారుల మన్నన పొందుతారు, ప్రమోషన్లు పొందుతారు. రాజకీయ నాయకులకి మంచి గుర్తింపు వస్తుంది, చక్కనైన పదవులు పొందుతారు. కళాకారులకి మధ్యస్థంగా ఉంది, కొన్ని ఇబ్బందులున్నా ఆదాయానికి లోటు ఉండదు. విద్యార్థులకి జ్ఞాపక శక్తి తగ్గుతుంది, చదువు మీద ఎక్కువ శ్రద్ధ పట్టాలి, బాగా కష్టపడితే ఫలితాలు పొందే అవకాశం. వ్యాపారస్తులకి యోగమైన కాలం, ఏ వ్యాపారమైనా బాగుంటుంది వారికి ఈ సంవత్సరం. వ్యవసాయదారులకు 2 పంటలు లాభిస్తాయి, అనుకూలంగా ఉంటుంది. ఈ మిథున రాశి స్త్రీలకి ఈ సంవత్సరం మహోన్నత కాలంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మొత్తం మీద వీరికి ఈ సంవత్సరం నరఘోష అధికంగా ఉంటుంది కాబట్టి ఆంజనేయ ఆరాధనలు చేయడం వల్ల మిథున రాశి వారు మంచి ఫలితాలు ఇంకా పొందే అవకాశం. ఇక కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. కర్కాటక రాశికి పునర్వసు 4వ పాదం, పుష్యమి మొత్తం 4 పాదాలు, ఆశ్లేష మొత్తం 4 పాదాలు, హీ హూ హే హో డా డి డూ డే డో అనే అక్షరాలతో పేరు ప్రారంభమయ్యేటువంటి వారికి కర్కాటక రాశి వర్తిస్తుంది. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. వీరికి ఈ సంవత్సరం అనుకోనటువంటి అభివృద్ధి మార్పులు గృహంలో ఏర్పడుతూ ఉంటాయి. స్వల్ప అనారోగ్యం, అష్టమశని ఉండడం వల్ల చిన్న అనారోగ్యం కనబడుతూ ఉంది. దాన్ని శనివార శనిత్రయోదశి అభిషేకాల వల్ల అధిగమించవచ్చు. అలాగే
ఉద్యోగస్తులకు యోగదాయకమైనటువంటి కాలం. రాజకీయ నాయకులకు కూడా ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులు వారు కోరినటువంటి స్థాయిలో ఉండే అవకాశం. కళాకారులు కూడా మంచి కాలమే. గురు ప్రభావం వల్ల మంచి కీర్తి ధనధాన్యాదులు వారికి ఏర్పడతాయి. వ్యాపారస్తులకి లాభదాయకంగా లాభసాటైన వ్యాపారం సాగుతుంది. విద్యార్థులకి గురుబలం బాగుండడం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుతారు. వ్యవసాయదారులకి 2 పంటలు కూడా బాగా లాభిస్తాయి. స్త్రీలకి గురుబలం బాగుండడం వల్ల కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా యోగ్యంగా ఉంటుంది. వీరు కూడా నరఘోష అధికంగా ఉండడం వల్ల వీరు ఆంజనేయ ఆరాధనలు చేయడం వల్ల ఇంకా శుభ ఫలితాలు పొందే అవకాశం. ఇక సింహరాశి ఫలితాలు. మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర మొదటి పాదం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టూ, టే అనే అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వారికి సింహరాశి వర్తిస్తుంది. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఇక వీరికి మానసికమైనటువంటి ఒత్తిడి ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. వీరు ఎంత మంచిగా వెళ్ళినా ఏదో రకంగా వీరికి చెడు ఎదురొస్తూ ఉంటుంది. ఇంట్లో కొద్దిపాటి కలతలు ఏర్పడుతూ ఉంటాయి, చికాకులు ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా లేదు. రాజకీయ నాయకులకు కూడా చాలా కష్టతరమైన కాలంగా ఉంది. కళాకారులకి అనుకూలం తక్కువ. వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులకి ఈ సంవత్సరం బాగా శ్రమించడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం. వ్యవసాయదారులకి 2వ పంట లాభించే అవకాశం. స్త్రీలకి కుటుంబంలో కొద్దిగా విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మసులుకుంటూ ఉండాలి. మొత్తం మీద గ్రహ సంచారం మిశ్రమంగా ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. శనివార నియమాలు పాటించడం, శివాలయంలో మాస శివరాత్రి రుద్రాభిషేకాలు చేయించడం వల్ల సింహరాశి వారికి శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త మొత్తం 4 పాదాలు, చిత్ర నక్షత్రం 2 పాదాలు, టో, పా, పీ, పూ, షణ్, నా, ఢా, పే, పో అనే అక్షరాలతో పేరు ప్రారంభమయ్యేవారు వీరందరికీ కన్యారాశి వర్తిస్తుంది. కన్యారాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. వీరికి భాగ్యంలో గురుడు సంచారం ఏదైనప్పటికీ వీరికి శని షష్టమంలో ఉన్నాడు. మొత్తంగా మనసుకి అశాంతత, అలాగే తెలియకుండా ఉన్నటువంటి శత్రువుల వల్ల కొన్ని ఇబ్బందులు, అలాగే అనవసరంగా ధనం ఖర్చు అవుతూ ఉండడం ఇవన్నీ జరుగుతున్నా పుణ్యక్షేత్రాలు చూస్తారు ఈ సంవత్సరం. అలాగే ధైర్యంతో అన్ని ఇక్కట్ల నుంచి బయటపడతారు. ఉద్యోగస్తులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రాజకీయ నాయకులు శని బలం వల్ల రాణింపు పొందుతారు. కళాకారులకి గురుబలం వల్ల ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకి చక్కనైనటువంటి లాభసాటి వ్యాపారం సాగుతుంది. విద్యార్థులు గురుబలం కారణంగా ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితం కనబడుతోంది. స్త్రీలకి గురుడు భాగ్యంలో సంచరించడం వల్ల కొద్దిగా ఇంట్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ సంతానలేమి కలిగిన వాళ్ళకి సంతానం కలిగే అవకాశం కనబడుతోంది. మొత్తం మీద ఈ యొక్క సంవత్సరం ఈ రాశివారు మంగళవార నియమాన్ని పాటించడం వల్ల కన్యా రాశి వారికి ఆ మంగళవారం కందులు దానం ఇవ్వడం వల్ల శుభ ఫలితాలు కనబడే అవకాశం. ఇక తులారాశి ఫలితాలు చిత్త 3, 4 పాదాలు, స్వాతి మొత్తం 4 పాదాలు, విశాఖ మొదటి 3 పాదాల వారికి రా, రీ, రూ, రే, రో, తా, తీ, తూ, తే అనే అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వారికి తులారాశి వర్తిస్తుంది. తులారాశి వారికి దైవబలం చాలా గొప్పగా ఉంది. ఈ సంవత్సరం ఆగిపోయిన ధనం అంతా కూడా వారి చేతికి అందుతుంది. నూతన గృహాలు నిర్మిస్తారు. ఇండ్ల స్థలాలు కొత్తగా పొందే అవకాశం ఉంది. గృహంలో జీవితంలో ఆనందం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి యోగదాయకంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి మహోన్నతంగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంటుంది. అలాగే కళాకారులకి గురుబలం తక్కువ అవడం వల్ల కొంచెం మిశ్రమ ఫలితాలు. విద్యార్థులకు కూడా చాలా కష్టపడితే ఫలితం పొందే అవకాశం. వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది. 2 పంటలు లాభిస్తాయి. అలాగే స్త్రీలకి గ్రహబలం బాగుండడం వల్ల భార్యాభర్తల మధ్య అనుకూలత, అలాగే సంతానంతో చక్కనైన బంధుత్వాలు, బాంధవ్యాలు ఇవన్నీ ఏర్పడతాయి. మొత్తం మీద వీరికి నరఘోష ఎక్కువగా ఉండడం వల్ల శివాలయంలో రుద్రాభిషేకం, ఆంజనేయార్చన చేయడం వల్ల తులారాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం. ఇక వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ మొత్తం 4 పాదాలు, జ్యేష్ఠ మొత్తం 4 పాదాల వారికి తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అనే అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వారికి వృశ్చిక రాశి వర్తిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఏళ్నాటి శని ప్రభావం ఉన్నప్పటికీ
మొత్తం మీద దైవబలం బాగుండడం వల్ల ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న వచ్చినా అవన్నీ అలా గాలికి తొలగిపోతూ ఉంటాయి. పుణ్యనదీ స్నానాలు చేస్తారు. సంఘంలో విలువ పెరుగుతుంది. ఉద్యోగస్తులకి చక్కటి ఫలితాలు ఉంటాయి. గ్రహచారం బాగుంది. రాజకీయ నాయకులకి గురుబలం బాగుండడం వల్ల ప్రజలలో చక్కనైనటువంటి అనుకూలత ఉంది. కళాకారులు చక్కనైన సన్మానాలు పొందుతారు. వ్యాపారస్తులకి సామాన్య ఫలితాలుగా ఉంటుంది. విద్యార్థులకి అనుకూలమైన సమయం, చక్కనైన మార్కులతో ఉత్తీర్ణత పొందుతారు. వ్యవసాయదారులకి పంట లాభిస్తుంది. ఈ సంవత్సరం స్త్రీలకి శుభాశుభ ఫలితాలు ఉంటాయి. ఆ స్త్రీల పేరు మీద కొన్ని ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద ఈ యొక్క రాశివారు మంగళవార నియమాలు పాటించడం వల్ల వృశ్చిక రాశి వారికి ఇంకా చక్కనైన శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఇక ధనువు రాశి వారు మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ మొత్తం 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదం వారికి ఏ యో బా బి బూ ధా బా ఢా బే అనే అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వారికి ధనస్సు రాశి వర్తిస్తుంది. ధనస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. వీరికి స్వయం ప్రతిపత్తిగా మంచి ప్రతిభ, కార్యదక్షత, సంఘంలో గౌరవం, పలుకుబడి ఇవన్నీ ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు చూస్తారు. వీరికి నరఘోష ఎక్కువగా ఉంది. అలాగే చాలా వారు చేసే పనుల్లో శ్రద్ధ వహిస్తూ ఉండాలి. అలాగే శత్రువులు ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతూ ఉంది. ఉద్యోగస్తులకి అన్ని విధాలా బాగుంటుంది. రాజకీయ నాయకులకి మహోన్నతంగా ఉంటుంది. కళాకారులకి అనుకూలిస్తుంది. వ్యాపారస్తులకి లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకి గురుబలం బాగుంది. చక్కటి ఉత్తీర్ణత పొందుతారు. అలాగే వ్యవసాయదారులకి పంటలు లాభిస్తాయి. ఈ సంవత్సరం ధనురాశి స్త్రీలకి వారి మాట విలువ కుటుంబంలో పెరుగుతుంది. మొత్తం మీద నరఘోష ఎక్కువగా ఉండడం వల్ల తైలాభిషేక, శివాలయ అభిషేకాలు చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాలు ధనురాశి వారు పొందుతారు. ఇక మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం మొత్తం 4 పాదాలు, ధనిష్ట మొదటి 2 పాదాల వారికి బో జా జీ జూ జే జో ఖా గా గి అనే అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వారికి మకర రాశి వర్తిస్తుంది. మకర రాశి వారికి ఒడిదుడుకులు లేకుండా జీవితం బాగుంటుంది. అలాగే ఆత్మబలంతో ముందుకు వెళుతూ ఉంటారు. మంచిదారిలో ఉంటారు. దైవారాధన వారిని అన్ని ఇక్కట్ల నుంచి బయటపారేస్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి కొంచెం ఈ సంవత్సరం జాగ్రత్తగా మసులుకోవాల్సిన సమయం. రాజకీయ నాయకులకి శని బలం ఉండడం వల్ల వారు మంచి అనుకున్నటువంటి ఆ స్థానాన్ని పొందగలుగుతారు. కళాకారులకి యోగదాయకంగా ఉంటుంది. వ్యాపారస్తులకి శని బలం వల్ల ఆశించినంత మేర లాభాలు పొందుతారు. విద్యార్థులు గురుబలం వల్ల చదువు మీద శ్రద్ధ పెడతారు. చక్కటి ఉత్తీర్ణత పొందుతారు. వ్యవసాయదారులకు 2వ పంట బాగా లాభిస్తుంది. అలాగే శని బలం వల్ల స్త్రీలకు కూడా మనోధైర్యంగా కుటుంబంలో గౌరవ మర్యాదలు పొందుతారు. మొత్తం మీద మంగళవార, సోమవార నియమాలు, రుద్రాభిషేకం ఇవి చేయడం వల్ల మకర రాశి వారికి చాలా శుభ ఫలితాలు కనబడుతున్నాయి. ఇక కుంభరాశి వారు ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం మొత్తం 4 పాదాలు, పూర్వాభాద్ర మొదటి 3 పాదాల వారికి గు గే గో సా సి సు సే సో దా అనే అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వారికి కుంభరాశి వర్తిస్తుంది. కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. ఇక కుంభరాశి వారికి ఈ సంవత్సరం బంధువర్గంలో పేరు ప్రఖ్యాతులు, అలాగే వారు అనుకున్నవన్నీ సాధించడం, గౌరవ మర్యాదలు బాగా పొందడం, అలాగే కొన్ని శుభకార్యాలకు రుణాలు చేయవలసి రావడం, మొత్తానికి ఉద్యోగస్తులకి అనుకూలమైన కాలం సంవత్సరం మొదట్లో, రాజకీయ నాయకులకి అనుకూలమైనటువంటి కాలం, కళాకారులకి బాగుంటుంది, వ్యాపారస్తులకి బాగుంటుంది, విద్యార్థులకి కూడా చక్కని ఉత్తీర్ణత పొందుతారు. వ్యవసాయదారులకి మొదటి పంట లాభిస్తుంది. అలాగే స్త్రీలకి కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వారికి జీవనం సుఖవత్తరంగా ఉంటుంది. మంగళవార, శనివార నియమాలు, శనికేతు జపములు చేయించడం వల్ల కుంభరాశి వారికి ఇంకా శుభ ఫలితాలు. చివరిగా మీనరాశి ఫలితాలు. పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర మొత్తం 4 పాదాలు, రేవతి మొత్తం 4 పాదాలు, ది దు షా జా దా దే దో చా చి అనే అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వారికి మీనరాశి వర్తిస్తుంది. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. వీరికి ఈ రాశి వారికి మీనరాశి వారికి
గతంలో నిలిచిపోయిన కార్యాలన్నీ ఈ సంవత్సరం పూర్తవుతాయి. ధనలాభం కలుగుతుంది, సర్వతోముఖాభివృద్ధి ఉంటుంది, శత్రువులంతా మిత్రులవుతారు, మనశ్శాంతి కలుగుతుంది, యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి మంచి కాలం, రాజకీయ నాయకులకు కూడా చాలా అద్భుతమైన కాలంగా ఉంటుంది. కళాకారులకి ఆశించిన ఫలితాలు వస్తాయి. వ్యాపారస్తులకి వారి వ్యాపారాలన్నీ లాభసాటిగా సాగుతాయి. విద్యార్థులకి గ్రహబలం బాగుంది, చక్కటి ఉత్తీర్ణత పొందుతారు. వ్యవసాయదారులకి 2 పంటలు లాభిస్తాయి. అలాగే స్త్రీలకి మహోన్నత కాలంగా ఉంటుంది. మొత్తం మీద మేనరాశి వారికి నరఘోష అధికంగా ఉండడం వల్ల ఆంజనేయార్చనలు, శివాలయ రుద్రాభిషేకాలు చేయడం వల్ల మేనరాశి వారికి చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి అని చెప్పబడుతోంది. మొత్తం మీద 27 నక్షత్రాల వారికి, 12 రాసుల వారికి ఈ సంవత్సరం ఆయా గ్రహగతుల ప్రకారంగా ఏర్పడే శుభ ఫలితాలు ఈ ప్రకారంగా పఠనంలో మనకి కనబడుతూ ఉన్నప్పటికీ ఆ జగన్మాత ఆదిపరాశక్తి లలితా పరాభట్టారిక అమ్మవారి ప్రసాదం వల్ల, లక్ష్మీనారాయణుల అనుగ్రహం వల్ల, పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్యాశీస్సుల వల్ల సర్వులకు క్రోధినామ సంవత్సరం గతంలో ఉన్న ఇక్కట్లన్నీ తొలగించి అనేక శుభాలనిచ్చి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్యష్టైశ్వర్య భోగభాగ్యాలని మీకు అందించాలి అని చెప్పని అమ్మవారిని ప్రార్థన చేస్తూ మరి ఇంతటి మహత్తర చక్కడైనటువంటి అవకాశం ఈ కల్పించినటువంటి ఈ ఆనంద ఫౌండేషన్ వారికి, ఈ ఆనందరాజు గారి యొక్క సంతతైనటువంటి వారి కుటుంబ సభ్యులందరికీ సర్వదా పైన ఉన్నటువంటి, ఎందుకంటే పితరోవై దేవతాహ అన్నారు. ఎందుకంటే బ్రతుకుండగానే ఏ చిన్న చిన్న ఇబ్బందులున్నా ఏమున్నా చనిపోయిన తర్వాత అందరూ మహాత్ములే, అందరూ దేవతా సమానమే. అందుకే పితృదేవతలు అంటారు. అందువల్ల దేవతాశిస్సులు ఎంత ముఖ్యమో పితృదేవతాశిస్సులు కూడా అంతే ముఖ్యం. అందుకే ఎలా ఏర్పడిందో మా ఆనందరాజు గారి కుటుంబ సభ్యులందరికీ ఏది చేసినా తండ్రి గారి పేరు మీద చేయడం, ముందు దైవంతో సమానంగా వారిని కూడా ఆరాధించిన తర్వాత కార్యక్రమాలు మొదలుపెట్టడం, ఇది ఒక చాలా సత్సాంప్రదాయం. నేను ఇందాక చంద్రాజీ గారితో అదే అన్నాను. ఏదో పూర్వకాలంలో విన్నాం, విశ్వామిత్రుల వారు రాజే మహారాజే, చాలా యుద్ధాలు అవి చేశారు, ఎన్నో రాజ్యాలు, చివరికి ఆయన మహర్షిగా మారారు. రాజర్షై, మహర్షై, బ్రహ్మర్షి ఆయన. అలాగే జనకుడు కూడా మహారాజే, చక్కటి పరిపాలన. కానీ వ్యాసుల వారి కుమారుడు సుఖయోగేంద్రుల వారికి ఏదో చెప్పాల్సి వస్తే వ్యాసుల వారు చెప్తుంటే సుఖయోగేంద్రుల వారికి అది ఎక్కకపోతే జనక మహారాజు దగ్గరికి వెళ్ళరా ఆయన చెప్తారని పంపించారు. అంటే అంత రాజర్షి జనక మహారాజు కూడా. ఇలా క్షత్రియులుగా ఉండి పరిపాలనా దక్షత, వ్యాపార దక్షత ఇలా వారి పనులు వారు చేసుకుంటూ చివరికి మహర్షులుగా, బ్రహ్మర్షులుగా మారిన వారు ఎందరో ఉన్నారు. మాకు విశ్వనాథరాజు గారిని చూస్తే అంటే మా చిన్నతనంలో ఆయన వ్యాపార దక్షత అంటే ఇప్పుడు ఉంది. అప్పుడు ఆయన ఉండేటువంటి అసలు ఖాళీ లేకుండా ఆ రకంగా దాంట్లో ఉండేటువంటి విధానానికి ఇప్పుడు ఖాళీ చేసుకుని మొత్తం అంతా ఈ ఆధ్యాత్మిక చింతనలో ఉన్నదానికి మరి మహారాజు రాజర్షై, మహర్షై, బ్రహ్మర్షయ్యారా అనిపిస్తోంది. అంటే ఇదేదో ముఖస్తుతి మాటలు కాదు, అందరూ ఆ స్థాయికి వెళ్ళాలి. అంటే మేము కూడా ప్రతిరోజు రూపాయి కోసం, ₹10 కోసం పరిగెత్తు ఉండడమే కాదు. ఏ రాజైనా, బ్రాహ్మడైనా, ఎవరైనా వ్యాపారం చేసుకుంటున్నా, వ్యవసాయం చేసుకుంటున్నా, లేదా వృత్తి చేసుకుంటున్నా ఎక్కడో అక్కడ ఓ చోట పులి స్టాప్ పెట్టాలి. పెట్టి అసలు దేనికోసం వచ్చాం అనేటువంటి దానికోసం ఏదో అంటారు. వశిష్ఠాశ్రమానికి రాముడి వారు వెళ్ళారట, తలుపులు వేసున్నాయట. ఆయన తలుపు కొట్టారట, ఎవరు అన్నారట. లోపల నుంచి వశిష్ఠుల వారు అది తెలుసుకుందామనే వచ్చారన్నారట. రాముడి వారు ఎవరు అంటే ఏం చెబుతాం, అసలు ఎందుకు పుట్టామయ్యా అంటే ఎవరో తెలుసుకోవడానికే పుట్టాం. అది తెలుసుకోవాలి, ఎందుకు వచ్చాం, ఎందుకు మానవుడిగా జన్మించాం, అసలు దీనివల్ల ఏమిటి, మానవుడిగానే ఎందుకు పుట్టాం, అనేకమైన లక్షల జంతురాశులుంటే ఇలాగే మనకు ఎందుకు వచ్చింది, ఇది వచ్చి ఏం ప్రయోజనం తెలుసుకోవడమే. అది తెలుసుకోవాలంటే ఇలా ఒక మంచి మార్పు రావాలి. కాబట్టి ఇలా వారి చేతుల మీదుగా భీమవరానికి తలమానికంగా చక్కటి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే ఇంకా అనేక కార్యక్రమాలు వారి చేతుల మీదుగా జరగాలని, దాంట్లో మాకు కూడా ఒక ఆవగింజలేశం ఒక పక్కన అలా స్థానం ఏర్పడుతూ ఉండాలని, దాని ద్వారా సర్వులు ఈ ఆధ్యాత్మిక చింతనలో పాలు పంచుకుని అందరూ భగవద్భక్తిలో అందరూ ఆడి తేలి ఆడాలని అందరినీ ప్రార్థిస్తూ భాగధేజే నైవేణం ప్రణయతే బ్రాహ్మణారుధేయవర్ధరేదో దేవతా విరుద్ధరతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విభ్యోదివేదివే నమస్కుర్యాన్నాశీలం కీర్తయేదేతా ఏవ దేవతా
ఓం ఏ దేవా దేవా ఏ దేవా దివిభాగా దివిభాగా దేవా ఏ దేవా దివిభాగా 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 దేవా దేవా దివిభాగా దివిభాగా దేవా దేవా దివిభాగా దివిభాగా ఇది దివిభాగా దివిభాగా ఇది కృష్ణా జనం కృష్ణా జనమితి దివిభాగా దివిభాగా ఇది కృష్ణా జనో ఇది కృష్ణా జనం కృష్ణా జనమితేతి కృష్ణా జనమవామ కృష్ణా జనమితేతి కృష్ణా జనమవా కృష్ణా జనం కృష్ణా జనమవధూనోతి ధూనోత్యవ కృష్ణా జనం కృష్ణా జనమవధూనోతి అవధూష్ణా జనమితి కృష్ణా అజినో ధోనోతేమ ఇమే ధోనోతి ధోనోతేమ ఏవైవే మే ధోనోతి ధోనోతేమ ఏవా ఏవాస్మా అస్మా ఏవైవాస్మై లోకా లోకా అస్మా ఏవైవాస్మై లోకా లోకా ప్రేత ప్రేత లోకా లోకా ప్రేత అభీష్ట అభీష్ట ప్రేత లోకా లోకా ప్రేత అభీష్ట అభీష్ట ప్రీత అభీష్ట భవంత్యభీష్ట ప్రీత అభీష్ట భవంతి అభీష్ట భవంత్యవంత్యభీష్ట అభీష్ట భవంతి భవంతేతి భవంతి సాంగ్రహణ్యేష్ట్యాయజతే ద్వాదశారత్నరసన భవతి సంవత్సరమేవ వరుంధే ఊర్ధ్వైమౌంజా చిత్రానక్షత్రం భవతి యదశ్వమేధ సమృద్ధ్యై సర్వేషాం భక్తజనానాం క్రోధినామ సంవత్సరాది సమారభ్య సంవత్సరాంతపర్యంతం లక్ష్మీనారాయణ పార్వతీ పరమేశ్వర శ్రీమాతానుగ్రహ ప్రసాదేన ఆయురారోగ్యాష్టైశ్వర్య భోగభాగ్యాభివృద్ధిరస్తు నిరంతరం ధర్మాచరణాపరాయణతా సిద్ధిరస్తు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధిరస్తు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు తన్వాణ కుర్వాణ చిరంజీవ చిరంజీవ సుఖీ భవ ధనకనక వస్తు ఐశ్వర్యాభివృద్ధిరస్తు తతో మే శ్రియా పళ్ళె ఉందా వాహన సమృద్ధిరస్తు ఆయుర్వర్ధతాం శతాయుష్మాన్ భవ బాగున్నారమ్మా శతాయుష్మాన్ భవ వర్ధస్వ దీర్ఘాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ చిరాయుష్మాన్ భవ వర్ధస్వ దీర్ఘాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ చిరాయుష్మాన్ భవ వర్ధస్వ దీర్ఘాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ చిరాయుష్మాన్ భవ వర్ధస్వ దీర్ఘాయుష్మాన్ భవ చిరాయుష్మాన్ భవ దీర్ఘాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ చిరాయుష్మాన్ భవ వర్ధస్వ దీర్ఘాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ కార్యక్రమాలు ఈ వయసులో కూడా నేను రాలేరేమో అన్నాను. అలా అంటారేంటండి వస్తాను అన్నారు. ఆ మాట మీ చేత అనిపించుకోవాలని అలా అన్నానండి అన్న. యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నేతిర్మతిర్మమ. పురస్కారం అంటే మరి తప్పనిసరిగా నేను వస్తాను అని చెప్పి శతంజేవ శరదో వర్ధమానయత్యపిణకమో భవతి శతమిశతం దీర్ఘమాయురమృతయేణ వర్ధయంతి మేవ శతాత్మానం భవతి. వారోత్సవాల్లో కానీ ప్రతి కార్యక్రమంలోనూ కూడా చాలా విశిష్టంగా అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. వారి తప్పనిసరిగా వచ్చేది
ఇప్పుడు ఈవిని పిలిస్తే ఆయన తప్పనిసరిగా రావాలి. శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగనా సుందర కోమలాంగి ప్రీతిరస్తు. కార్యక్రమాల్లో మరి సహకారం చాలా ఉంది. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం.